ప్రస్తుతం మనము దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఉన్నాం. దేవుని కుమారులు లేక దేవుని కుమార్తెలు, దేవుని కుమారులు లేక దేవుని కుమార్తెలు ఎవరు వారు అనంటే దేవుని యొక్క గుణలక్షణములు కలిగిన వారు. దేవుని యొక్క గుణలక్షణములు కలిగిన వారు అంటే దేవుని యొక్క మనస్సు కలిగిన వారు అని అర్థం. నేను గ్రహించినంత వరకు ఎవరు ధన్యులు లోకములో అనంటే, చూడండి 144వ కీర్తన 15వ వచనం. నూట 144వ కీర్తన 15వ వచనం. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఎవరు ధన్యులు అనంటే, జీవము గల దేవుడు ఎవరికైతే దేవుడుగా ఉంటాడో వారు ధన్యులు అని. సమస్యలు కలిగిన లోకంలో ఉన్నాం, న్యాయము లేని లోకంలో ఉన్నాం, అన్యాయము జరిగే లోకంలో ఉన్నాం, అక్రమము జరుగుతున్న లోకంలో ఉన్నాం. అక్రమము జరుగుతూ ఉండగా చూస్తూ వింటూ కూడా ఏమి చేయలేని స్థితిలో ఉంటున్నాం. అయితే ప్రభువు మీద ఆనుకొని ఉన్నటువంటి వారు చెడిపోకుండా ఉండడానికి ఒక కంచె, ఒక ఆధారం ఏమిటి అనంటే మందిర సహవాసం, ప్రభువుతో సహవాసం. లోకంలో మనము చెడిపోకుండా ఉండడానికి, చెడిపోయిన మనము ఆయన దగ్గరికి వచ్చాము, కానీ మరలా చెడిపోకుండా ఉండుటకు ఆయన సన్నిధి అనగా దేవుని యొక్క సన్నిధి, ప్రభు యొక్క సన్నిధి మనకు క్షేమము కలిగించున్నది. ఇది నేను బాగా ఎరుగుదును. మందిరంలో ఉండేవారు, ప్రభువుతో సహవాసం చేసేవారు, వాక్యంతో సహవాసం చేసేవారు, ప్రభు నీతిని ప్రేమించేవారు, పరిశుద్ధతను ఆశించి ప్రేమించేవారు కూడా చెడిపోయేక అవకాశం ఉన్నది. అపవాది అంత యుక్తి కలిగిన వాడు. సులువుగా చిక్కులు పెట్టి పాపాలు ఎన్నో మన ముందుకు తీసుకొని తప్పకుండా వస్తాడు. అయితే ప్రభువుతో సహవాసం, వాక్యముతో సహవాసం, మన సాక్షితో సహవాసం, నిన్ను నీవు పరీక్షించుకునే ఏర్పాటు దేవుని పిల్లలకు మాత్రమే ఉన్నది. వారు చెడిపోరు. ఎందుకు చెడిపోరు అని అంటే, ఒక కంచె అనేది మనకున్నది. ఏబు గ్రంథంలో ఒక మాటను మనము గమనించి చూస్తే చూడండి. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం, 1:10. ఏబు గ్రంథము 1:10 చదవండి. నాకును ఆగుదాం. చుట్టూ కంచె వేసితివి కదా, ప్రాకారము లేని పురము. ఎలాగో కంచె లేనటువంటి మనస్సు ఎటు చెప్పితే అటు పరిగెత్తుతుంది లోకం. దేవుని పిల్లలు అలాగ వెళ్ళడానికి వీలు లేదు. మనము చెప్పినట్టుగా మనస్సు వినాలి. అపవాది దేవునితో అంటున్నాడు, అతడు ఊరికే భద్రంగా లేడు,
ఆయన చుట్టూ కంచె వేశావు, ఆయన చుట్టూ కంచె వేశావు. ఏమిటి ఆ కంచె అనంటే వాక్యము అనే కంచె. వాక్యము, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. వాక్యము మనిషిని బ్రతికిస్తూ ఉన్నది, ఆపదలు ధైర్యం ఇస్తున్నది, శోధనలు సమస్యలలో పరిష్కారము చూపిస్తూ ఉన్నది వాక్యము. వాక్యము మీద ఆధారపడువారు ప్రభు మీద ఆధారపడువారు, వాక్యము మీద ఆధారపడువారు, వాక్యముతో కలిసి జీవించేవారు, ప్రభువుతో కలిసి జీవించువారు. వారు విని విడిచిపెట్టేవారు కాదు, విని విశ్వసించి హృదయంలో ఉంచుకొనివారు. విశ్వసించిన విశ్వాసులలో వాక్యము కార్యం చేస్తుంది. దేవుని యొక్క నోటి నుండి వచ్చు ప్రతి మాట కార్యము చేసేది, కార్యము సఫలము చేసేది, కష్టము నుంచి తొలగించేది, కనికరముతో నడిపించేది. కనుక ఎవరు ధన్యులు అనంటే యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. 144:15 చూసుకున్నాం కీర్తనలు. నా అనుభవంలో రోజు నేను పడిపోవుటకు లేక కూల్చిపోవుటకు ఎన్నెన్నో విధాలైన శోధనలు అపవాది నా హృదయములో అలలు తుఫానులు భీకరమైనటువంటి ధ్వనులు కలిగిస్తూ కలతకు గురి చేస్తుంది. అయితే దీనంతటికి చక్కని ఉదాహరణ ఏమిటి అనంటే 1 కొరింథీ 10:13 చూడండి. 1 కొరింథీ 10:13 మంచి విరుగుడు. శోధనలలో, బాధలలో, సమస్యలలో, ఆదరణ లేని సమయములో, ఆదుకునేవారు లేని సమయములో 1 కొరింథీ 10:13 సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఆగుదాం. బాగా గమనించండి, నీకు ఏ సమస్య వచ్చినా కూడా శోధన, ఇంతకు తప్ప ఏమి రాదు. అపవాది దేవుడు పరిశోధించువాడు, అపవాది శోధించువాడు. శోధన వేరు, పరిశోధన వేరు. ఏబుకు వచ్చినది పరిశోధన, పరీక్ష. సాధారణముగా అంటే మామూలుగా సాధారణముగా విశ్వసించిన వారికి, ప్రభువుతో కలిసి జీవించే వారికి, అనేక సమస్యలను విడిచిపెడుతూ విశ్వాసములో సాగిపోతున్న వారికి ప్రతిరోజు ప్రతి రాత్రి నిత్యము నీకు ఎదురయ్యే సమస్య ఏమిటి అనంటే చదవండి 10వ వచనం, మరలా 10వ అధ్యాయం 12వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప ఇంతే. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేదీ మీకు సంభవింపలేదు. ప్రభు సన్నిధిలో ఉండు వారికి శోధన యొక్క అనుభవం బాగా తెలుసండి. జయించేది కూడా తెలుసు, శోధన జయించేది కూడా తెలుసు. ఏదైనా శోధన నీ హృదయంలోనికి వచ్చి నిన్ను కలవరపెడుతున్నప్పుడు, కలత చెందింపచేస్తున్నప్పుడు మనసును నిబ్బరం చేసుకొని ప్రభువా ఈ శోధన తీసేయి, ప్రభువా ఈ శోధన తీసివేయి, ప్రభువా ఈ శోధన తీసివేయి, నేను భరింపలేకుండా ఉన్నాను, ఇది భయంకరమైన శోధన, నన్ను కాటేయుటకు వచ్చింది, నన్ను నశింపజేయుటకు వచ్చింది, నన్ను నాశనము చేసి గోతిలోనికి నడిపించుటకు వచ్చింది, ప్రభువా ఈ శోధన తీసేయి. ఇంకా ఇంతకు మించినటువంటి ఆత్మీయ యుద్ధము మరొకటి లేదు. రోజు జయించాల్సిందే. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేమీ మీకు సంభవింపదు. విశ్వాసులైన వారికి,
అనుదినము శోధనలు ప్రభువునందు జయించు వారికి. ఇంకోటి నేను చెప్తున్నా, ప్రభువు లేకుండా నువ్వు ముందెళ్ళావంటే, అంటే వాక్యాధారం లేకుండా నువ్వు ముందెళ్ళావంటే పడిపోతావు, చెడిపోతావు, అనేకులను కూడా చెడగొడతావు. ప్రభువును ముందుంచుకోవాలి. ఎందుకు ముందుంచుకోవాలి అంటే ఆయన శోధన జయించినవాడు, పాపమును జయించినవాడు, పరిశుద్ధుడైన దేవుడు, ప్రయాసపడే వారిని ప్రయాస నుంచి తేలికైన మార్గములోనికి నడిపించువాడు. ప్రభువును ముందుంచుకోవాలి. మన హృదయం ఏం చేస్తుందంటే త్వరపెడుతుంది. దేనికైనా త్వరపెట్టడం. పో పో, వాళ్ళు అది చేస్తారేమో, ఇది చేస్తారేమో, పో పో, త్వరగా పో, త్వరగా పో. మనిషి పరిగెత్తే దానికంటే మనస్సు అనేది బహు స్పీడ్గా పరిగెత్తుతుంది. మరొకసారి చెప్తున్నా, మనిషి లేక మనుషులు అనుకున్న స్థలానికి పరిగెత్తేటప్పుడు మనుషులు పరిగెత్తే దానికంటే కూడా మన యొక్క మనస్సు బహు స్పీడ్గా పరిగెత్తుతుంది. కనుక మన జీవితంలో గమనించవలసినది ఏమిటి అని అంటే, నీ పాఠం అనుదిన జీవితంలో శోధనలు అనేవి నువ్వు జయించాలి అంటే ప్రతిరోజు ఉదయాన్నే ప్రభువా నువ్వు నాతో ఉండు, ఈ శోధనలు జయించు శక్తి నాకు దయచేయి. బహు సులువిది. ఎంత మంచి మాట అండి అది. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేమీ మీకు సంభవింపదు అంటూ దాని పక్కన ఒక మాట ఉన్నది చూడి. ఇంకా అవు దానికంటే శోధింపనియాడు. అవు తప్పించుకొను మీకు అది ప్రభు స్తోత్రం. శోధనలు జయించుటకు నువ్వు నిబ్బరం కలిగి ఉండాలి. ఖచ్చితంగా జయిస్తావు. రోజు రోజు, సెకండ్ సెకండు, నిమిషము నిమిష శోధన కూడా ఉన్నది, సెకండ్ శోధన కూడా ఉన్నది. సెకండు, నిమిషము, గంటలు, దినాలు. నన్ను అడిగితే ఎవరు ధన్యులు అని అంటే తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని విన్నాము 144:15లో. ఇంకా ఒక మాట చెప్తున్నాను, ఎవడు ధన్యుడు అని అంటే శోధనలు ఉన్నవారు ధన్యులు. ఎవరు ధన్యులు? ఏమన్నా అనిపిస్తుంటే అనుకుంటా బాగా మత్తు ఎక్కినట్టుంది. శోధనలు ఎవరికైతే ఉన్నాయో వారు ధన్యులు. శోధనలు లేని వారు దేవుని పిల్లలు కాదు. శోధనలో నీకు మంచి అనుభవం వస్తుంది. శోధనల్లో అపవాదిని శోధనను జయించే శక్తి యేసుక్రీస్తు నామములో నీకు దొరుకుతూ ఉన్నది. యాకోబు పత్రికలో కనుక చూస్తే చూడండి, యాకోబు పత్రిక తీయండి. ఎవరు ధన్యులని చెప్తుంది వాక్యము. యాకోబు పత్రిక. శోధనలు రాక తప్పవు. శోధనలు తప్పకుండా వస్తాయి. 1 యాకోబు పత్రిక 1:12. యాకోబు 1:12 అన్న 1:12. ఎవరు ధన్యుడు అనంటే జీవ కిరీటం. స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా యవన స్త్రీలైనా క్రైస్తవ జీవితంలో క్రైస్తవ యేసుక్రీస్తు మార్గములో శోధనలే. ఎవరు ధన్యుడు అంటే శోధన సహించువాడు. శోధనలు కలిగిన వారు ఒక మంచి అనుభవం కలిగిన ఒక గైడెన్స్, మంచి టెక్స్ట్ బుక్. యోబు శోధనల్లో దేవుని మహిమను చూశాడు. లోకానికి ఇతడు దేవుని కుమారుడు అని తెలియపరచబడ్డాడు. యేసేపు శోధింపబడి అనేక శోధనలకు గురి అయి
వాటన్నిటిలో నిలిచి వాటన్నిటి నుండి ప్రభునామములో తప్పించుకొని గొప్ప విజయుడయ్యాడు. ముప్పై ఏండ్లయింది నేను ప్రభులో ఉన్నాను అని ఎవరైనా చెప్పారు అంటే శోధనల అనుభవాలు వాళ్ళకు బాగా తెలిసి ఉండాలి. నేను 20 సంవత్సరాలు అయింది ప్రభు మార్గంలో ఉండబట్టి అని అంటే 20 సంవత్సరాలు నువ్వు శోధనల యొక్క అనుభవాన్ని తెలిసిన దానవు, తెలిసిన వాడవు. నేను ప్రభు మార్గములో సంఘములో ప్రభువును నమ్ముకొని 40 సంవత్సరాలు అయ్యింది అంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, యవన స్త్రీలు కావచ్చు, వాక్యమును ప్రేమించిన వారు ప్రభువును ప్రేమించువారు, ప్రభువును ప్రేమించువారు వాక్యమును ప్రేమించువారు, వాక్యమును ప్రభువును ప్రేమించువారు శోధనలను కూడా ప్రేమించువారు. శోధనలు లేనివారు దేవుని పిల్లలు కాదు. మంచి అనుభవం కలిగిన వారు, నేను 50 సంవత్సరాలైంది ప్రభులో ఉండబట్టి అంటే 50 సంవత్సరాలు ఎన్నెన్నో అనుభవాలు. శోధనలో నువ్వు నిలిచినట్లయితే జీవ కిరీటం ప్రభువు నీకు ఇస్తాడు. జీవ కిరీటం. దానియేలు భక్తుడు 30 రోజుల వరకు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ గొప్ప శోధనకు గురయ్యాడు. ఒక మనిషికి నమస్కారం చేయాలి, ప్రభువును విశ్వసించిన వారు మనుషులకు కాదు, చేతి ప్రతిమలకు కాదు, సృష్టికర్తకు మాత్రమే నమస్కారం చేయాలి, ప్రార్థించాలి. కనుక ఈ మధ్యాహ్నకాల సమయం 4వ నెల చివరి శుక్రవారంలో మనము గమనించవలసింది ఏమిటి అనంటే, ఎన్ని శోధనలు ఉన్నా నిన్నటి అనుభవం, మొన్నటి అనుభవం, వెనకటి సంవత్సరం, వెనకటి 12 నెలల అనుభవాలు, ఈ శోధనలు ఏమి లెక్క చేయలేవు నిన్నే. అదే యాకోబు పత్రికలో కనుక మనం చూసినట్లయితే చూడండి, 5వ అధ్యాయము 11వ వచనం. ఇంకా కాబట్టి యోబు, నేను ఇదివరకే చెప్పాను, వాక్యములో మరలా చూస్తున్నాం. శోధన. అమ్మ నీకు శోధనలు ఉన్నాయా? అన్నానికి లేకపోవచ్చు, అదొక శోధన. ఎంత సంపాదించుకున్నా దినకూలి నీ దగ్గర చేతిలో ఉండకపోవచ్చు, అదొక శోధనే. పిల్లలు నీకు లోబడకపోవుట అదొక శోధనే. ఏదో ఒక దానిని ప్రేమించుట ద్వారా, దాని ద్వారా కూడా నీకు శోధనే. శరీరంలో రోగాలు ఎంత చూపించుకున్నా పోకపోవచ్చు, అదొక శోధనే. ఎంత ప్రార్థించినా నెమ్మది లేకపోవచ్చు, కానీ నెమ్మది దొరుకుతుంది. ప్రార్థించే వారికి నెమ్మది లేదు అని చెప్పడానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే ప్రార్థించి నెమ్మది పొందిన అనుభవం నాకుంది కాబట్టి. పొద్దున ఒక అన్న నాతో వచ్చి కూర్చున్నాడు. అన్న రాకమునిపే ఆల్రెడీ నా హృదయంలో యుద్ధం ఉన్నది, శోధన ఉన్నది. అన్న వచ్చినాక మరలా ఎక్కువైంది నాకు. అది కనబడలేదు, అన్నతో మాట్లాడుతున్నా ఆ శోధన నాకు ఎక్కువైంది. కాసేపు నిమ్మలంగా కూర్చొని, ప్రభువా భయంకరమైన శోధన, ఇది నువ్వు తీసేయాలి, ఇది నా చేత కాదు, నేను మంటి పురుగుని, నేను దుమ్ము ధూళిని, నీకంటే గొప్పవాణ్ణి కాదు ఈ శోధనను భరించడానికి.
ఒక 10 నిమిషాలు ఖచ్చితంగా ఆ మాట చెప్పాను. నువ్వు శోధన జయించిన వాడవు, లోకమును జయించిన వాడవు. నేను మనిషిని, నా బుద్ధి నీకు తెలుసు, నా శరీరము నీకు తెలుసు, నా నేత్రముల సంగతి నీకు తెలుసు, నా చెవులు దురద చెవులు నీకు తెలుసు, నా చేతులు పనికిమాలిన చేతులు, నా పాదములు పనికిమాలినవి, నా శరీరములో మంచిది ఏది లేదు. నువ్వు నన్ను చెడ్డవాడన్నా పర్వాలేదు, నువ్వే రాయించావు. నా తల్లి నన్ను పాపంలోనే గర్భము ధరించినది. అలా మనసులో ఆత్మీయ యుద్ధం చేస్తూ చేస్తూ సంచి తీసుకొని మెట్లు ఎక్కుతూ లోపలికి వచ్చాను. ఆడ కూర్చున్న కొద్దిసేపటికి అది ఎటు వెళ్ళిపోయింది, హాయిగా తేలికైపోయింది. శోధన నీకు వచ్చిందా, నువ్వు భయపడవలసిన పని లేదు, ప్రభుని స్తుతించాలి. బస్సులో ప్రయాణం చేస్తున్న శోధన వస్తుంది, అన్నం తింటున్న శోధన వస్తుంది, పిల్లలతో మాట్లాడుతున్న లోపల కలంకం నీకు కలుగుతూనే ఉంటుంది. ఆత్మీయంగా నీవు ఇవన్నీ రుచి చూసినప్పుడు ఇవి అర్థమవుతాయి నీకే. కొన్నిసార్లు డబ్బులు ఎవరు అడిగినా ఇవ్వరు. ఏంటి నా బ్రతికిది అన్నంత విరక్తి వస్తుంది. అయినా కలవరపడకూడదు, అదొక శోధన. మంచం మీద కూర్చొని ఆలోచిస్తున్నావా, మంచం కింద కూర్చొని ఆలోచిస్తున్నావా, పండుకొని ఆలోచిస్తున్నావా, ముఖం పండ్లు కొడుకుతూ ఆలోచిస్తున్నావా, అన్నం తింటూ ఆలోచిస్తున్నావా? నీ మనసులో ధ్యానం మొదలుపెట్టాలి. ఆయన లోకమును జయించిన ప్రభువు శోధింపబడి, చూడండి ఆ మాట, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15 నుంచి చదవండి. హెబ్రీ 4:15 నుంచి చక్కని మాట, అది అందరూ చూసేది అవసరం. మన ప్రధాన యాజకుడు అమ్మ ఆడ ఒక అక్షరం ఎగరగొడితివి, అది ఖచ్చితంగా చదువు. సమస్త అది రావాలి. మన వలనే శోధింపబడినను, అది ఆయనను ముందుంచుకోవాలను. ఆయనను విడిచి శోధన జయించలేవు. యేసుక్రీస్తు నామమును వదిలి, యేసుక్రీస్తును వదిలిపెట్టి ఎవరు ఎన్నేళ్ళ వయస్సు కలిగిన వాడైనా కూడా శోధన జయించలేడు. ప్రతి విషయంలో నువ్వు యేసుక్రీస్తుతో కలిసి పోరాడాలి. ఓ పాట ఇలా ఉన్నది, ఆ పాటను ఇక్కడ అప్పుడు పాడేవాళ్ళు కానీ ఇప్పుడు తక్కువ. ఆత్మీయ యుద్ధంలో, ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు, నీవాత్మయుద్ధములో జయముందుము, నీవాత్మయుద్ధములో జయముందుము. లోకస్తులంతా నిద్రించుచుండగా, లోకస్తులంతా నిద్రించుచుండగా, మోకాళ్ళపై యేసు కొండపై నుండి, మోకాళ్ళపై యేసు కొండపై నుండే, నీవును ప్రార్థన శక్తి నొందుమా. తరచుగా వాక్యముతో సహవాసం ఉండాలి, ప్రార్థనతో సహవాసం ఉండాలి. శోధనలు జయించుటకు నిబ్బరమైన మనసుతో ప్రార్థించాలి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేమీ మీకు సంభవింపదు. ఎంత సులువైన మాట అండి. ఆబాల గోపాల అర్థం చేసుకోగలిగిన మాట. ఎంత 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 నువ్వు అనుదినం ఇంకో మాట అంటాడు పౌలు, ప్రభుతో సాగిపోతూ ఉంటే ఇప్పటి శ్రమలు ఎన్నదగినవి కావు అంటాడు. అంత అనుభవంలోకి రావాలి మనం.
అనుభవం లేని క్రైస్తవ్యం మతిదప్పిన క్రైస్తవ్యం, వ్యర్థమైన క్రైస్తవ్యం. ప్రతిదీ నీకు ఒక అనుభవం, ప్రతిదీ నీకు ఒక అనుభవం. భార్యతో జగడం ఒక అనుభవం, కుమారునితో జగడం అదొక అనుభవం, అల్లునితో జగడం అదొక అనుభవం, ఇరుగు పొరుగు వారితో జగడం అదొక అనుభవం. పడిపోవద్దు, లేచి నిలువబడు. శోధనలో నువ్వు నిలవాలి. అపవాది బాణాలు వేయడానికి వస్తాడు, నువ్వు గట్టిగా ఉండాలి. ప్రభువు నీకు సహాయం చేస్తాడు. యుద్ధం చేసేది ఆయనే. దావీదు అన్నాడు, యుద్ధం ఎవరిది? మనం ఏం చేస్తామంటే మన మానవత్వమును ముందు తీసుకొని వాక్యమును పక్కకు పెట్టి మనం ఏదేదో మాట్లాడుకుంటూ ఏదేదో ఎగేసుకొని పోతాం. ఓడిపోయినాం, పడిపోయినాం, చెడిపోయినాం, ఇంకా భ్రష్టులైతాం. దావీదు అన్నాడు, యుద్ధము యెహోవాది. ప్రతి శోధనలో యేసును ఉంచుకోవాలి. ఆయన శోధింపబడినను, చదవమ్మా, ముచ్చిపెట్టినావా? ఉందా? హెబ్రీలకు రాసిన పత్రిక 4:15 వచనం. సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను. చదువు దానిలోనా 4:15 హెబ్రీ చదువురట్నమన్నా. పదహైదు. బడినను ఆగుదాం. మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా. పాపము లేని ఆ ప్రభువుని ప్రతి మాటకు నువ్వు జోడించుకోవాలి, ప్రతి మాటకు నువ్వు జోడించుకోవాలి. నేను అర్థమయ్యేకి ఒక మాట చెప్తాను. స్త్రీలకు ఒక కవచం ఉన్నది, పురుషులకు కూడా ఒక కవచం ఉన్నది శరీరానికి. ఏమిటా కవచం అంటే, అమ్మ మీరు వేసుకునే బ్లౌజ్ అదొక కవచం. ఆ కవచానికి కొన్ని బటన్స్ ఉంటాయి, అంటే గుండీలు. ఏ ఒక్కటి ఊడిపోయినా అది సరిగా ఉండదు కవచం. పురుషులు కూడా అంతే. ఈ బాడీ ఏ ఒక్కటి బటన్ ఊడిపోయినా సరి అయిన విధానంగా ఉండదు. అంటే నువ్వు ధరించినటువంటి ఈ కవచము నీకు అన్ని విధాల ఎక్కడ ఏ పద్ధతి ఉండాలో అలా ఉండాలి. స్త్రీలకైనా, పిల్లలకైనా, పురుషులకైనా. ప్రభువు లేకుండా నువ్వు దేన్ని జయించలేవు. ఇది బాగా నేను అనుభవంతో చెప్తున్న మాట. ఇప్పుడు మరీ ఎక్కువగా ఇదే అనుభవంలో సాగిపోతున్న మాటగా చెప్తున్నా. నువ్వు కలవరపడాల్సిన పని లేదు. అక్కడ ఎవడో వస్తాడు, ఏమో చేస్తాడు, అదంతా ఒట్టిది తాటాకు చప్పుల్లో. ప్రభువా నువ్వు లేకుండా ఏమి జరగదు. సాతాను పెట్టినంత తొందర. ఆది కాండంలోనే ప్రయాణము మొదలైంది. తొందర ఆదామవ్వల దగ్గరనే తొందర. 365 రోజులు తొందర. దేవుణ్ణి ఎరిగిన వాడు తొందరపడాడు. ఎక్కడ ఏం పోదు. నువ్వు ప్రభు దగ్గర ఉంటే అన్నీ ఎరిగినవాడు, అన్నీ తెలిసినవాడు, జయించగలిగిన వాడు, సహాయం చేయగలిగిన వాడు. ఒకవేళ నిన్ను కలవరపరిచేవాడు మానవుడు, నిన్ను ఆటంకపరచాలని చూస్తున్నవాడు మనిషి. మనుషులు నీకేం చేయలేరు. నేను ఎరుగుదా సత్యం. నేను తొందరపడను, పరిగెత్తను, ఆడపోయి పెనుగులాడను. నా ప్రభువు లేకుండా నేనెందుకు పెనుగులాడేది?
ఈ అనుభవం నీకు రావాలి. అందుకే సహవాసం. ఎవడో ఏం తీసుకపోలేడు, తెచ్చి పెడతాడు వాడు. మళ్ళీ నా మీనికి వస్తాడు, ఏం మీనికి రాడు, వాడు కిందికే పోయేది. నీకు ఈ అనుభవం రావాలి ప్రభువుతో కలిసి. హనోకు ఎవరితో నడిచిన వాడు తెలుసా అనేది కాదు, అది అనుభవంలోకి రావాలి. చూడండి ఆదికాండము, అనుభవంలోకి రావాలి, చెప్పేది కాదు. మనకు నడిచిన హనోకు లాంటి అనుభవం మనకు రావాలి. ఐదవ అధ్యాయము 22వ వచనం. ఆగమ్మా, హనోకంటే ఎవరన్నా ఒక మనిషి, మనం ఎవరు? హనోకు ఎలాగ మనిషి, మనం కూడా మనుషులమే. చూడు ఎంత మంచి మాట. 5:22 మరలా ఆది. ఆగుదాం. ఇప్పుడు మనకు లాస్ట్ సంవత్సరాలు ఎన్ని చెప్పుకుందాం ఒక ఊహకు. ఇప్పుడు మనుషులు బతికేది ఎన్నేళ్ళు అనుకుందాం? 70, 80కే వస్తాంలే. 70 ఇడిచిపెట్టి 80కి వస్తాం. 370 తీసేస్తే ఎన్నేళ్ళు ఎక్కువ బతికినాడు హనోకు? 220. 80 తీసేస్తే 300లో 80 పోతే 220 ఏళ్ళు ఎక్కువ బతికినాడు. అంటే ఎవరితో నడుస్తూ? మనతో పాటు ఆయనకి ఎవరున్నారు? పిల్లలు ఉన్నారు. చూడు ఆ మాట. కుమారులను కుమార్తెలను కనెను. ప్రభువు లేకుండా అతడు నడవలేదు. నువ్వు ఎప్పుడైతే ఆయన కొరకుంటావో ఆయన నీతో కూడా ఉంటాడు. ఒక సన్నివేశం ఇలా ఉంది, నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. రిబ్కా చెప్పింది తన చిన్న కుమారుడైనటువంటి యాకోబుకు, యాకోబు మీ అన్న నిన్ను చంపాలనుకున్నాడు, మీ నాయన మరణ దినాలు దగ్గరకున్నాయి. ఇప్పుడు ఒకవేళ నేను యాకోబుని చంపినట్లయితే మా నాయన త్వరగా చచ్చిపోవచ్చు కృంగిపోయి. అటు మీ అన్న కోపం నీ మీద చల్లారే వరకు మీ మేనమామ దగ్గరికి పో అని చిన్న కొడుకును పంపిస్తుంది. అక్కడ 40 ఏండ్లు ఉంటాడు. బాగా వినండి, 40 ఏండ్లు. 40 ఏండ్లు అయిన తర్వాత యాకోబుకు దేవుడు, ప్రత్యక్షమైన దేవుడు, తలగడ రాయి చేసుకొని పండుకున్న కాడ ప్రత్యక్షమైన దేవుడు అక్కడ కూడా ప్రత్యక్షమై నువ్వు లెయ్యింగ్ ఇక్కడ ఉండొద్దు, నీ భార్య పిల్లలను తీసుకొని పో అని చెప్తే, ప్రయాణమైనప్పుడంతా లాబాను వాళ్ళ మేనమామ పంపించినోడు కాదు. ఎందుకంటే యాకోబు ఆ ఇంటికి పోయినాక ఆస్తి పెరిగింది. ఇంకా లాభం దొరికినోడిని ఎవడు విడిచిపెడతాడు? వద్దునైనా నువ్వు ఉండని చెప్పడం జరిగింది. మా మామకు చెప్తే నన్ను పంపడని వాళ్ళ మామకు చెప్పకుండా రాత్రికి రాత్రి భార్యలను పిల్లలను అందరినీ తనకు కలిగిందంతా తీసుకొని 3 దినాలు అంత దూరం పోయినాక లాబానుకు తెలిసింది. బాగా వినండి సన్నివేశం. తెలిస్తే ఎంత మోసం చేసినాడు నేను వాళ్ళ మామ లాబాను. యాకోబును తరుముతూ వస్తూ 3 దినాలకు ఒక కొండ మీద చీకటైతే ఆగుతాడు. ఇంకా కొంచెం దగ్గరలో ఉన్నాడు యాకోబు, పొద్దున కలుసుకోవచ్చు అన్నట్టుగా. ఆ రాత్రి యాకోబు కొరకు దేవుడు లాబానుతో మాట్లాడతాడు. నా కుమారుడైన యాకోబుతో మంచిగాని చెడ్డగాని మాట్లాడేవు, చాలా జాగ్రత్త. ఆ మాట నాకు చాలా ఇష్టం. వారు ఎంత ధన్యులు ప్రభువా, వారితో నువ్వు దిగివచ్చి మాట్లాడావు. అబిమెలెకు రాజు, అమ్మాయి హేమలత, అబిమెలెకు రాజు అబ్రాము భార్యను తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటాడు.
దేవుడు అబ్రాము కొరకు అబీమెలెకు దగ్గరకు వెళ్ళి రాత్రి స్వప్నమందు, నీవు నీ ఇంట చేర్చుకొనిన ఆమె ఒక పురుషునికి భార్య, చాలా జాగ్రత్త, ఆమెను ఆయనకు గనక అప్పగించకపోతే నువ్వు చస్తావు, చాలా జాగ్రత్త. దేవుడు వారితో మాట్లాడాడు, వారిని విడవలేదు. అట్టి అనుభవాలు కనుక నువ్వు జ్ఞాపకం ఉంచుకుంటే నువ్వు కలవరపడాల్సిన పనే లేదు. ప్రభు, నువ్వు లేకుండా నేను ఎక్కడికి పోలేను, నువ్వు లేకుండా నాకేం జరగదు, నువ్వు ముందుండాలి, నేను నీ వెనకుండాలి. ఈ మాత్రం బేస్ తీసుకున్నావా ఎప్పుడైనా? ఒకవేళ అవతల వాళ్ళు జయము పొందినట్టుగానే గెలిచినట్టుగానే ఉండవచ్చు, నిమిషంలో ఓడిపోతారు. ఎక్కువగా 100కి 100 దేవుని మీద ఆధారపడాలి. దేవుని శక్తి మానవుని శక్తి కన్నా గొప్పది. దేవుని యొక్క బలము మానవుని యొక్క బలము కన్నా గొప్పది. చూద్దాం కీర్తనల్లో, చూడండి 145వ కీర్తన, 146 తీయండి. 146వ కీర్తన 3వ వచనం. వారిని అందరూ చదవండి ఒకసారి. 4వ వచనంలో ఏముంది? వెడలిపోవును, మంటిపాలగుదురు, సంకల్పములు. ఇంకేమంటాడు? ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడు అగునో ధన్యుడు. నేను చెప్తానండి మీకు, నీకెన్నైనా సమస్యలుండని, యేసయ్య నువ్వు లేకుండా నేను ముందుకు పోను, ఆయన ఉన్నాడు అనే దానికి అర్థం ఏమిటంటే హృదయంలో నిబ్బరం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఆ సమాధానము ఆయనదే, ఆ నిబ్బరము ఆయనదే. నువ్వు లేకుండా నేను పోను, నువ్వు లేకుండా నేను పోయానంటే నాకు అవమానమే, నువ్వు లేకుండా నేను పోయానంటే నేను ఓడిపోతాను. నువ్వు ఉన్నావయ్యా, నాకెందుకు, నువ్వేం చేస్తావో. తెలియకుండానే రూతమ్మ బెత్లెహేంకి వచ్చింది, తెలియకుండానే. అత్త ఏం చెప్తే అట్లా నడిచింది, బోయేజ్ ఏం చెప్తే అట్లా నడిచింది, అద్దు దాటలేదు. ఆమె గొప్ప ఇల్లాలు అయిపోయింది. చెప్పిన మాట వింటే, లోబడితే ఆమె హృదయాన్ని కంట్రోల్ చేసుకున్నది. నిగ్రహ శక్తితో వచ్చింది ఆమె. యవనస్తురాలు, పిల్లలు కనవలసింది, భర్తతో ఉండవలసిందే. యవనేచ్ఛలు ఆమె శరీరములో పోరాడే సమయంలో భర్త చనిపోతే అత్తను వెంబడించింది. ఆమె సమర్పించుకున్నది. ఆమెను దేవుడు ఆశీర్వదించాడు. బోయేజు అంటే గొప్ప ధనవంతుడు, యేసుక్రీస్తుకు సాదృశ్యం. మనం ఎందుకు త్వరపడి మాట్లాడతామంటే ప్రభువుని వెనక్కి పారేస్తాం. ఏమన్నా జరగని, ఏమైనా ఉండని, ప్రభు నువ్వు లేకుండా అయితే నేను వెళ్ళను, ఏమైనా జరుగుగాక నువ్వు లేకుండా నేను వెళ్ళను. ఆయనకి ఎంత సంతోషమో. నువ్వు బలహీనుడవు, నేను బలహీనుడను, ఆయన బలవంతుడు. నీవు నేను మనందరం బలహీనులం, ఆయన బలవంతుడు. ఆయన బలం ఎటువంటిదో తెలుసా? చూడండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనము నుండి 28వ వచనము నుండి. ఆయన సొమ్మసిల్లడు, ఆయన అలయడు. మనిషి కాదాయన సొమ్మసిల్లడానికి, అలసిపోవడానికి. నీవు నేను అలసిపోతాం, సొమ్మసిల్లిపోతాం, నిరాశపడతాం,
కానీ ఆయన సొమ్మసిల్లడు, అలయడు, నిరాశపడడు. ఇంకా ముందుకురా. అవును. సొమ్మసిల్లిన వారికి, సోలిపోయిన వారికి, పడిపోయిన వారికి, కృంగిపోయిన వారికి, హీన స్థితిలో ఉన్న వారికి బలమిచ్చువాడు ఆయనే. ఇంకా శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. ఇంకా తొట్టిల్లుదురు, నూతన బలము పొందుదురు. దేవుని కొరకు ఎదురు చూచువారు ఎప్పుడు నూతన బలం పొందుతారు. బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే అలసిపోయినట్లే ఉంది, బలహీనులైనట్లే ఉంది. కానీ దేవుని కృప వాళ్ళని హెచ్చిస్తూ వచ్చింది. వారు గొప్ప గొప్ప కార్యాలు చేశారు. నేను ముగించే ముందు చెప్తున్న మాట, నీకు ఎన్ని శోధనలు వస్తే అంత మంచిది. ఆ శోధనల్లో నువ్వు ఒక్కదానవే ఉంటే ఆయన నీకు సాయం చేయడు. ప్రభువా, నువ్వు శోధనలు జయించావు, నువ్వు మరణమును జయించావు, నేనైతే చేతగాని దాన్ని, నేను పాపిని, ఎంత ప్రార్థించినా నేను పాపిని, నా హృదయం నీకు తెలుసు. పురుషుడైనా యవనస్తుడైనా ప్రభువుతో చెప్పవలసిన మాట, నువ్వు ఉంటేనే నాకు మేలు జరుగుతుంది, నీతో నడిస్తేనే నాకు మేలు జరుగుతుంది, నువ్వు లేకుండా నేను అవమానం పొందుతాను. ఇవి శ్రేష్టమైన మాటలు. నీవు లేకుండా నా చేత ఏం కాదు. నేను పడిపోయిన దాన్ని, నేను పడిపోయిన వాడను, నేను చెడిపోయిన దాన్ని, నేను చెడిపోయిన వాడను, నాలో మంచిది ఏదీ లేదు. కాబట్టి నువ్వు నాకు సహాయం చేయాలి. నీవు లేకుండా నేను ఏది పొందలేను, పోను కూడా నువ్వు లేకుండా, నీ ఇష్టం. ఆ తీర్మానానికి నువ్వు రావాలి, ఆ స్థితిలో నువ్వు నిలవాలి, నేను నిలవాలి, మనందరం నిలవాలి. అప్పుడు కార్యం చూస్తావు. మనందరము కూడా కార్యాలు చూస్తాం. ఆయనను ముందు పెట్టుకొని వెళ్ళకపోతే, శోధనలు జయించిన ప్రభువుని నువ్వు ముందు పెట్టుకోకపోతే నువ్వు ఏమిట్లో జయ జీవితం పొందలేవు. ఇది సత్యం. నువ్వు ఎన్ని రోజులైనా సరే ఓడిపోవడమే ఉంటుంది, పడిపోవడమే ఉంటుంది, నాశనం అగడమే ఉంటుంది. నేను ప్రార్థించేటప్పుడు ఒక మాట చెప్తానండి. నా వైపు చూడండి. ప్రభువా, ఇశ్రాయేలీయుల చరిత్ర కన్నా హీనమైనది నా బ్రతుకు, ఇశ్రాయేలీయుల చరిత్ర కన్నా హీనమైనది నా బ్రతుకు. నేను నీ ఎదుట ఏం చెప్పుదు? ఏమైనా చేస్తే నువ్వే నాకు సహాయం చేయాలి, కానీ నాకెవ్వరూ సహాయం చేసేవారు లేరు. కొడుకులు ఉండవచ్చు, కానీ దేవుని సహాయం వారు చేయలేరు. భార్య ఉండవచ్చు, దేవుని సహాయం చేయలేదు. కోడన్లు ఉండవచ్చు, దేవుని సహాయం చేయలేరు. కోడన్లకు కూడా మామ ఉండవచ్చు, అత్త ఉండవచ్చు, భర్త ఉండవచ్చు, కావలసిన వారు ఉండవచ్చు. వీరందరూ నీకు దేవుని సహాయం చేయలేరు. సహాయము చేయువాడు ఒక్కడే, ఆయనే ఉన్నవాడు అనువాడు. కనుక శోధన సహించువాడు ధన్యుడు. శోధనలో నిలిచినట్లయితే జీవ కిరీటం మనకు దొరుకుతుంది. ఎన్ని శోధనలు ఉంటే అంత ధన్యుడవు, ధన్యురాలవు. యుద్ధము ఎంత జరిగితే అంత అనుభవం వస్తుంది నీకు. ఇంకొకటి, దేవుడు ఏం నేర్పేవాడు తెలుసా? ఒక మాట జ్ఞాపకం వస్తుంది, కీర్తనల్లో చూపిస్తాను. 144వ కీర్తన మొదటి వచనం. ఎంత మంచి మాట. అబ్బాబ్బాబ్బా, ఇది మర్మము. రాత్రి చదువుకున్నాం.
25వ కీర్తన 14. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులకు తెలిసి ఉన్నది అని. నీ కాళ్ళకు నీ వ్రేళ్లకు యుద్ధము పోరాటము నేర్పువాడు ఆయన. మరి ఆయన దగ్గర ఉంటే నేర్చుకుంటావు, ఆయన చేతుల్లో ఉంటే నేర్చుకుంటావు, ఆయనతో కలిసి ఉంటే ధైర్యం వస్తుంది. శోధన యొక్క ధైర్యం, బలహీనతల యొక్క బలం. ఎంత మంచి మాట! ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. దీని విషయంలో చూస్తే హన్న గొడ్రాలు సంతానము లేకుండా చేసింది ప్రార్థనా జీవితము నేర్చుకోవడానికి, మనోదుఃఖము గలదై ఒరిగిపోవడానికి, విరిగి నలిగిన మనస్సు కలిగి దేవుని సన్నిధిలో కృంగిపోవడానికి, సంతానము లేకుండా ఉండడం. రాహేలు రూపవతి, సౌందర్యవతి, గర్విష్టి, పొగరుది, కోపిష్టి. పొగరు పోవడానికి, గర్వం పోవడానికి, అహంకారం పోవడానికి గొడ్రాలుగా అయింది. చివరికి ప్రార్థన నేర్చుకున్నది, తగ్గింపు నేర్పుకున్నది. చివరికి యేసేపు బయటికి రావాల్సి వచ్చింది ఆమె గర్భంలో నుంచి. పోరాటం, యుద్ధం చాలా అవసరం క్రైస్తవునికి. అమ్మ వచ్చి కూర్చున్నారు, మరి కొంతమంది ఊగుతున్నారు, తూగుతున్నారు, మరి కొంతమంది ఏదో ఒక వచ్చి కూర్చున్నారు. అయినా మరి శ్రేష్టమైన మాటలు అయితే వినపడ్డాయి. ఎంతమంది వాటిని విన్నారో, పట్టుకున్నారో, నింపుకున్నారో నాకు తెలియదు. చదువమ్మని ఆ వచనము 144 మొదటి వచనం. అది ఏ విధంగా నేర్పుతాడో ఆయన దగ్గరే ఉండాలి. నువ్వు కష్టమని వదిలిపెడితే ఏం నేర్పడు, నీకేం రాదు. చదువు. సన్నుతింపబడునుగాక నేర్పువాడై. నువ్వు నేర్చుకోవాలంటే ప్రభు దగ్గర ఉండాలి. ఆయన ఏడ ఉన్నాడు? ఆయన నామం పేరిట అట్లే నిలవాలి. నువ్వు యేసు నామం, ఆయన నామములో నిలవాలి, ఆయన నామము కొరకు నిలవాలి, ఆయన వాక్యము కొరకు నిలవాలి. ఆ యుద్ధం ఏంటో నేర్చుకుంటావు, ఆ జయ జీవితం ఏంటో నేర్చుకుంటావు, ఆ పోరాట జీవితం ఏమో నేర్చుకుంటావు. యేసు నామములో నిలవబడితే, యేసు క్రీస్తు నామములో నిలిస్తే, యేసు క్రీస్తు నామములో నిలువగా ఉండినట్లయితే నువ్వు ఎప్పుడు కూడా చవటవే, సత్తవే, శక్తి లేని వాడవే, బలహీనుడవే, బలహీనురాలవు, శక్తి లేని దానవు. నీకు నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఎన్ని సమస్యలైనా ఉండని స్తోత్రం ప్రభు అనాలి. ఏం చేయలేవు అవి, నిన్ను అవి ఏమీ చేయలేవు. ఎదిగే కొలది, పెరిగే కొలది శ్రమలు, ఈ పోరాటాలు ఎక్కువ కావాలి నీకు. ఎంత ఎక్కువైతే అంత బలం. అట్టి స్థితిలో ఉన్న వారికి నువ్వు ధైర్యం చెప్పగలవు, అనుభవం చెప్పగలవు, పాఠం నేర్పగలవు, వారికి మాదిరిగా ఉండగలవు, వారికి ఒక దిక్సూచిగా ఉండగలవు, వారికి ఒక గైడెన్స్గాను ఉండగలవు. శోధన, శోధన, శోధనలు, శోధనలు. ప్రభు శోధింపబడి జయించాడు శోధనలో. మత్తయి సువార్త 4వ అధ్యాయం తీయద్దు కానీ నేను ముగిస్తున్నాను. విన్న వాక్యమును బట్టి యవన స్త్రీలైనా, వృద్ధులైనా, పురుషులైనా, ఎవరైనా సరే ప్రేరేపణ కలిగిన వారు ఒక్కొక్కరు ప్రార్థన చేయండి. దయా కనికరము కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన, ప్రశస్తమైన, ఘనమైన, శ్రేష్టమైన నామమును బట్టి మరొకసారి ప్రభువా
నీ సంఘ సహవాసంలో నీ పరిశుద్ధమైనటువంటి పిల్లలతో కలిసి ఇదిగో నాయనా మరి ఈ శుక్రవార దినాన ఉపవాస ప్రార్థనలో అయా మమ్మల్ని అందరినీ చేర్చిన విధానమును బట్టి ప్రార్థించగలుగుతూ ఉంటున్నాం. ఇదిగో ఉదయకాలం మొదలుకొని ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయం వరకు అయా నీ పాద సన్నిధిలో పాడగలిగి నీ పరిశుద్ధమైనటువంటి మాటలను అయా మాకు వినిపించిన విధానమును బట్టి ప్రార్థించగలుగుతూ ఉంటున్నాం. నిజంగా ప్రభువా నాయనా మరి మేము ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, లోకంలో ప్రభువా నాయనా శ్రమలు వచ్చినప్పుడు అయా బాధ్యత కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ఇదిగో లోకంలో ప్రభువా నాయనా మరి బ్రతుకుచూ ఉన్నప్పుడు పరిశుద్ధమైనటువంటి లేఖన భాగము ఏమి చెప్తుందో దాని ప్రకారంగానే మేము జీవించుట కొరకు, బ్రతుకుట కొరకు ఇదిగో నైనా మరి ప్రభువా నీ దాసుని ద్వారా ఇంతవరకు నీ మాటలను వినిపించ చేసిన విధానమును బట్టి, లేక నాతో మాతో అందరితోనూ మాట్లాడిన విధానమును బట్టి ప్రార్థించగలుగుతూ ఉన్నాం. పరలోకపు తండ్రి, ఇదిగో నిశ్చితమైతే మరొకసారి నీ మందిర ఆవరణంలో ప్రభువా ఇలాంటి గొప్ప భాగ్యం మాకు దయచేయగల దేవుడవని నమ్ముతూ ఉంటున్నాం. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువా తెలంగాణ ప్రాంతములో అయా కోరేరులో అయా నీ దాసుడు మరి రాత్రి మాట్లాడనై ఉండగా నీ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు మాట్లాడండి. అయా మాట్లాడుచున్నటువంటి ప్రతి మాటను అయా వింటున్నటువంటి ప్రజలందరి హృదయాలలో భద్రపరచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. పరలోకపు తండ్రి, ఇదిగో రాకపోకల ప్రయాణంలో క్షేమంగా అయా తీసుకొని రాగల దేవుడవని నమ్ముతూ ఉంటున్నాం. వాహనాలు నమ్మదగినటువంటివి కాదు, చూస్తూ ఉంటున్నాం. ప్రభువా నమ్మదగినటువంటి దేవుడవు నీవు, అయా క్షేమంగా నడిపించగల దేవుడవని ప్రార్థిస్తూ ఉన్నాం. అయా గోనెగనలో జరిగే కూడికను బట్టి ప్రార్థించగలుగుతూ ఉన్నాం. అయా నువ్వే సహాయము చేయండి. అలాగనే రాజుల్లో ప్రభువా 3, 4, 5 తారీఖుల్లో జరిగే కూడికలను బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇంకా నీ దాసుడు ఎక్కడెక్కడైతే ప్రభువా నాయనా మరి ఇదిగో ప్రయాణం చేయగలుగుతాడో, మాట్లాడగలుగుతాడో ఆ కూడికలన్నిటిని బట్టి కూడా ప్రార్థించగలుగుతూ ఉంటున్నాం. పరలోకపు తండ్రి, భయంకరమైనటువంటి అయా ఎండలున్నాయి. అయా ప్రభువా నాయనా మరి దానికి ఎలా మేము తాలుకోవాలనో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనో ప్రభువా నాయనా మాకు మెలకువ దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అయా మరి నిజముగా యేసు ప్రభువా ఎండకు ప్రభువా కొంతమంది మరణిస్తూ ఉంటున్నారు. అయా మరి వారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. అయా లోకంలో ప్రభువా నాయనా మరి ఈ ఎండకే తాలుకోలేనటువంటి వారము అయా రేపు పరలోక రాజ్యంలో ప్రవేశించగానే అగ్నిగుండానికి వెళితే ఎంతో భయంకరమని ప్రభువా నాయనా మరి మేము జ్ఞాపకము చేసుకోవాలని ప్రభువా నాయనా ఇదిగో నీ లేఖనము చెప్తూ ఉన్నది. ఇక్కడే సరిచేయబడాలి, ఇక్కడే సరిదిద్దబడాలి, ఇక్కడే మారు మనసు పాప క్షమాపణ పొందాలి, ఇక్కడే ప్రభువా నాయనా మా జీవితం అంతట్లో కూడా మేము పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో దాని ప్రకారంగా నడుచుకొని ప్రభువా ఉండవలనని ఇదిగో నైనా మరి కూడికను ముగించుకొని ఇళ్ళకు వెళుతుండగా ఇదిగో నీ కృపా, నీ కాపుదల, నీ భద్రత మా పట్ల కుమ్మరించగల దేవుడు అని నమ్ముతూ నజరేయుడైన శక్తి కలిగిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.